రాజకీయ కారణాలతో జరిగిన రామకృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఈ నెల 15వ తేదీన టీడీపీ నేత రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. రామకృష్ణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. రామకృష్ణ తన పంచాయతీ పరిధిలో అక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా పేర్కొన్నారు. అయితే వైసీపీకి చెందిన కె వెంకటరమణ హత్య కాబడిన రామకృష్ణతో ఫిబ్రవరి 10వ తేదీన గొడవపడ్డాడు. రామకృష్ణ తనకు తన కుటుంబ సభ్యులకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని సీఐకి ఫిర్యాదు చేసినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈ నెల 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. ప్రధాన నిందితుడు వెంకటరమణ అతని సహచరులు రామకృష్ణ కుమారుడు సురేష్ పై వేట కొడవలతో దాడి చేయగా కొడుకును రక్షించేందుకు రామకృష్ణ ప్రయత్నించగా ప్రత్యర్థులు రామకృష్ణను మెడపై నరికారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రామకృష్ణను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మృతి చెందారు. రామకృష్ణ హత్య రాజకీయాల పోరులో ఒక భాగమని పోలీసులు దర్యాప్తులో నిర్ధారించారు. పదిహేనవ తేదీన కృష్ణాపురం గ్రామంలో ఒక దారుణమైన హత్య జరిగింది. రామకృష్ణ అనే టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్తను అత్యంత దారుణంగా వెంకటరమణ అనే వ్యక్తి వైసీపీ కార్యకర్త నడి రోడ్డు మీద దారుణంగా చంపడం జరిగింది. దాని గురించి ఇప్పటి వరకు ఈ కేసులో పురోగతి ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఏమున్నాయి, ఎవరిని అరెస్ట్ చేశాము, ఇటువంటి వివరాలు తెలియచేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్తే ఈ రామకృష్ణ గారు రైతు వ్యవసాయం చేస్తున్నారు. అలానే ఊరిలో ఏదైనా సరే సమస్యలు వచ్చినా టీడీపీ పార్టీ తరపు నుంచి ఎవరి కష్టాలు ఏమైనా ఉన్నా లేకపోతే అవినీతి ఏదైనా జరుగుతున్నా ఆయన పాయింట్అవుట్ చేస్తుంటారు. అలానే ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో అతని ఊరికే సంబంధించిన వెంకటరమణ మరియు కొంతమంది వ్యక్తులు కలిసి ఇతనితో తరచుగా గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఎప్పుడైతే సరే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఆ సమయంలో వాళ్ళు ఇంటి బయట సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఈ వెంకటరమణ మరొక వ్యక్తి కలిపి ఒక బైక్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బైక్తో గుద్దడం జరిగింది. సో అప్పుడు మొదటిసారిగా వీళ్ళ మధ్య కక్షలు పెరిగాయి. అలానే ఫిబ్రవరి నెలలో 10వ తారీఖున ఒక లారీ లోడు సంబంధించి వాళ్ళ ఇంటి ముందు తిరుగుతుంది అని చెప్పేసేసి ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ లారీ ఇక్కడ తిరుగుతుంది, మా సంబంధించిన ఈ ప్రాపర్టీ లాస్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది అని చెప్పి లారీ డ్రైవర్ని, అలానే ఈ రామకృష్ణ గారిని, అతని కొడుకుని, అతని కోడలని వీళ్ళందరినీ కూడా గాయపరచడం జరిగింది. ఈ క్రమంలో గత నెల 2 వైపులా కేసులు కట్టడం జరిగింది. కేసు విచారణలో ఉన్నాయి. జరిగిన తప్పు అప్పట్లో ఇన్స్పెక్టర్ గారు కేసు సీరియస్గా